హరే కృష్ణ మాతాజీస్. మనము మూడో స్కందము 11వ అధ్యాయంలో చెప్పుకునే ముందు పదో అధ్యాయంలో ఏముంది ఒక్కసారి చూసుకొని దాని తర్వాత 11వ అధ్యాయంలోకి వెళ్దాము. పదో అధ్యాయంలో ప్రాకృతి సృష్టి గురించి అంటే విదురుడు ఉద్ధవుని కలిసినప్పుడు అడుగుతారనమాట. అలాగే మైత్రేయ మునిని కలిసినప్పుడు రకరకాల ప్రశ్నలు అడుగుతా ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా విదురునికి చెప్పమని జ్ఞానాన్ని ఇస్తారనమాట. మైత్రేయుని కూడా విదుడికి చెప్తారనమాట. ఇప్పుడు ఏంటంటే బ్రహ్మదేవుడు చేసిన సృష్టి ఏంటి, ఈ ప్రాకృతిక సృష్టిలో ఏమవుతుంది, ప్రధాన నుండి మహాతత్వం నుండి అహంకారము ప్రతిదీ కూడా కాలం వల్లే జరుగుతుందని మైత్రేయుని విదురుడికి చెప్తారనమాట. అట్లాగే విదురుడు మళ్ళీ అడుగుతారు, కాల ప్రభావం అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారనమాట. ఈ సృష్టి గురించి చెప్పే ముందు మైత్రేయుని కాలం గురించి కొంచెం వివరిస్తారు. కాలం అనేది అపరిమితంగా ఉంటుంది. ఇది భగవంతుని యొక్క అవ్యక్త రూపము, అపరిమితము. ఈ కాలం ద్వారానే సృష్టి స్థితి లయ అనేది సమయం ప్రకారం జరుగుతున్నాయని చెప్తారనమాట. మనం 11వ అధ్యాయంలోకి వెళ్తే 11వ అధ్యాయం వచ్చేసి మనకి పరమాణువు కాలగమనం గురించి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకి మొత్తము దీంట్లో 42 శ్లోకాలు ఉన్నాయి. 42 శ్లోకాలు 1 నుంచి 4 వరకు కాలము చిన్న పరిమాణం నుండి ఎలా లెక్క పెడతాము అనేది, 5 నుండి 15 సమయము ఎలా ఆ, విభజించారు, 16 నుండి 17 వరకు కల్పాంతరాల మధ్య ఉండేవాళ్ళు, 18 నుండి 22 యుగాంతము, తర్వాత కాల పరిమితి గురించి, తర్వాత 23 నుంచి 27 వరకు మన్వంతరము, మనువు యొక్క కాల పరిమితి గురించి చెప్తారు. 28 నుండి 32 వరకు ఒక కల్పాంతరం నుండి తర్వాత వచ్చే ప్రళయం గురించి చర్చించబడింది. తర్వాత 33 నుండి 37 వరకు బ్రహ్మ యొక్క జీవిత కాలము, సృష్టి గురించి, అంటే 38 నుండి 42 వరకు సృష్టి గురించి చెప్తారనమాట. అయితే మనకి మొదటి శ్లోకము పరమాణు నుండి కాల గణనము. మైత్రేయ ఉవాచ. మొదటి శ్లోకంలో ఏం చెప్పారంటే కాల గమనము గురించి చెప్తున్నారు. కాలం ఏ విధంగా కొలుస్తారు, ఈ భౌతిక వ్యక్తీకరణలో, విశ్వ వ్యక్తీకరణలో అతి చిన్నదైంది ఏంటి అని చెప్తున్నారనమాట. కాలాన్ని ఎలా కొలుస్తారు, ఈ భౌతిక ప్రపంచంలో ఒక్కొక్క పరమాణువుని సూర్యుని దాటడానికి పట్టే సమయం అన్నమాట. అది చిన్న సమయంగా కొలుస్తారు, అతి చిన్న సమయంగా. పరమాణువుల మధ్య పరమాణువుల సంఖ్య పెరిగే కొద్దీ ఆ సూర్యుడు దాన్ని దాటే సమయము పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా సమయం కొలత అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. కాలాన్ని కొలవాలంటే ముఖ్యంగా సూర్యుడు, కాలము, భౌతిక శరీరము, దాన్ని బట్టి ఉండే అణువుల యొక్క సంఖ్యను బట్టి, వాటి యొక్క పరమాణువులను బట్టి, వాటిలో కాలాన్ని మనం కొలుస్తాము. సమయం గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, సమయము అనేది ఎంతో ముఖ్యమైనది. అది భగవంతుని యొక్క వ్యక్తీకరణ అన్నమాట. కాలమే మనల్ని అన్ని రకాలుగా నియంత్రణది చేస్తుంది. అంటే భగవంతుడు సృష్టి కార్యానికి అంతులేందనమాట. భగవంతుని కా సృష్టి కార్యానికి అంతులేంది. ఎందుకంటే మనం ఒక వస్తువుని వేరే వస్తువులతో, అంటే దానికి వేరే వస్తువులతో సంయోగం కూడా అవసరం లేదు భగవంతుడి విషయంలో. కానీ ఇప్పుడు ఒక కుండను తయారు చేయాలంటే మనకి మట్టి కావాలి, కుండలు చేసే యంత్రం ఒకటి కావాలి, కుండలు వాడు కూడా కావాలి, కుండలు చేసే ఆయన. కానీ భగవంతునికి ఈ సృష్టిలో భగవంతుడే కర్త కర్మ క్రియ అన్నమాట. అన్నిటికి కూడా ఆయనే చూసుకుంటాడు అనమాట. వేరే వాటితో అవసరం ఉండదు. తర్వాత మనకి ఈ భూత భవిష్యత్ వర్తమానాలకు కూడా కాలమే నిర్ణయిస్తుంది అనమాట. మనము పరమాణువు అనేది అనేక పరమాణువులుగా విభజించబడతాయి. ఈ పరమాణు యొక్క సృష్టి ఏంటంటే భగవంతుడు స్వయంగా చేసి బ్రహ్మ ద్వారా సృష్టించమని ఇస్తారనమాట. మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది 10.8లో, అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితాః.
అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? నేనే సమస్త సృష్టికి మూలము, ఉత్పత్తి, స్థానము, నా వల్లనే అన్నీ నడుస్తున్నాయి. దీనిని సంపూర్ణంగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసాలతో ఆరాధిస్తారు అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ అన్నిటికంటే చిన్నది పరమాణువు, ఇంకా చిన్నదంటూ మనకి ఏది లేదనమాట. మ్, పరమ మహాన్ అంటే కొన్ని కొన్ని పరమాణువులు కలిపితే ఒక దేహం అనేది వస్తుంది. మన దేహం కూడా కొన్ని పరమాణువుల యొక్క కలయిక. ఈ విశ్వం అంతా కూడా పరమాణువుల యొక్క సమ్మేళనం అన్నమాట. చిన్నదేమో పరమాణువు అంటారు, పెద్దదాన్ని ఏమంటారంటే పరం పరం పరమ మహాన్ అంటారు. కాలం అనేది ఏంటి? భగవంతుని యొక్క శక్తి. భగవంతుడు భగవంతుడు భౌతిక జగత్తులోని చరాచరాలను నియంత్రణ చేస్తారు. ఈ కాలం ద్వారా కాలాన్ని చూడలేము, తాకలేము. దానిని ఎలా అంచనా వేయొచ్చు అంటే ఆ పరమాణువుల యొక్క కలయికను బట్టే మన మనం చలనాన్ని బట్టి కాలాన్ని గుర్తిస్తాం అన్నమాట. కాలం ఏంటంటే కర్మ ఫలితాలను ఇస్తుంది. ఈ సృష్టిలో మనకి కాలం అనేది మొదటి నుండి కూడా ప్రళయాంతం వరకు కూడా కాలం అనేది ఉంటుంది. పరమాణు అవస్థ ఆ పరమాణు అవస్థ దాటడానికి సూర్యుడికి పట్టే సమయమును అనుసరించి కాలము పరమాణు కాలంగా లెక్కిస్తారనమాట. అవ్యక్తమైన పరమాణువుల రాశిని దాటడానికి పట్టే కాలాన్ని మనం మహాకాలం అంటారు. ఈ సమస్త గ్రహాలు కూడా పరిభ్రమణ చేస్తున్నప్పుడు వాటి కక్షలోనే అవి తిరుగుతూ ఉంటాయి. ఇందాక చూపించాను కదా, అట్లాగే వీటి కక్షలో ఇవి తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఎటు కూడా కనిపిస్తుందా? లేదమ్మా. ఈ ఈ కక్షలోని ఇవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అన్ అంటే అలానే సూర్యుడు కూడా తన కక్షలో తాను తిరుగుతూ ఈ సృష్టి స్థితి లయలకు సంపూర్ణంగా కాలమే గణనం అయిందనమాట. సృష్టి మొదలు నుండి అంతం వరకు కాలమే ఉంటుంది. వాటి కక్షలో నుండి భూమి సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ సూర్యుడి వేడికి మనం తట్టుకోలేము అనమాట. అలాగే దూరంగా వెళ్ళిపోతే అంత చలి కూడా మనము తట్టుకోలేము. అలా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి 5 నుండి 15 వరకు ఏం చెప్తున్నారంటే రెండు పరమాణువులు ఒక అణువు అని చెప్తున్నారు. మూడు అణువులు వచ్చేసి ఒక త్రసరేణువు. మూడు త్రసరేణువులు వచ్చేసి ఒక త్రుటి. నూరి త్రుటిలు వచ్చేసి ఒక వేద. మూడు వేదాలు ఒక లవం అంట. మూడు లవాలు కలిపి ఒక నిమిషం అంటారు. ఈ 3 నిమిషాలు ఒక క్షణమనం. ఈ 5 క్షణాలు ఒక కాష్ట. 10 కాష్టలు వచ్చేసి ఒక లఘువు అంటారు. 15 లఘువులు ఒక నాడి. రెండు నాడులు ఒక ముహూర్తం అంటారు. మనకేంటంటే ఇవి త్రుటి అంటే ఏంటి? ఇవి త్రుటి రసలు ఇవన్నీ అంటాం, కానీ పూర్వము మనకు వాడినట్టు భాగవతంలో కూడా ఉందన్నమాట. భాగవతంలో గోపిక గీతంలో గోపికలు ఇట్లాగ అంటారు: అటతి యద్భవాన్ అహ్నికాననం త్రుటియుగాయతే త్వామ పశ్యతాం కుటిల కుంతలం శ్రీముఖం చతే జడవు దీక్షితాం పక్ష్మకృదృశాం. అంటే వాళ్ళు చెప్తున్నారు, పగటి సమయంలో నువ్వు అరణ్యానికి వెళ్ళినప్పుడు మేము చూడలేకపోతున్నాం. మాకు ఒక్క క్షణము ఒక యుగం వలె గడుస్తుంది. అంటే త్రుటి అంటే ఒక క్షణం మాకు ఒక యుగంలా గడుస్తుందని చెప్తున్నారు. కుటిల కుంతల మగు నీ సుందరమైన వదనాన్ని మేము చూడకుండా ఉండలేకపోతున్నాము. ఆ మూర్ఖుడైన సృష్టికర్త అంటే ఎవరు? బ్రహ్మదేవుడు ఈ కనురెప్పలు పెట్టాడు అంటే ఆ
కనురెప్పలు వాల్చినంతలో కూడా మిమ్మల్ని మేము చూడకుండా ఉండలేకపోతున్నామని గోపికలు ఇక్కడ బాధపడుతున్నారనమాట. అలాగే మనకి ఇక్కడ లవ అని ఇచ్చారు. లవ అంటే ఏంటంటే మనకి చైతన్య చరితామృతంలో ఒక శ్లోకం ఉంది. సాధు సంగ సర్వశాస్త్ర కహే లవ మాత్ర సాధు సంగ సర్వ సిద్ధి హోయ్. అంటే లవ మాత్రము లవ మాత్రం అంటే ఎంత? 0.1 ఒక్క సెకండ్ అన్నమాట. అంటే అంత మాత్రమే మనము సాధు సంఘంతో ఉన్నప్పుడు మనం ఉద్ధరింపబడతామని చెప్తున్నారు. అంటే మనకి రేవతి గోపి మాతాజీ, రసరాణి మాతాజీ చాలాసార్లు ఈ కథని చెప్పారన్నమాట. అంటే శుద్ధ భక్తులతో, ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళతో మనం సాంగత్యం చేస్తే మనము మనకున్న పాపాలు నశిస్తాయని చెప్తున్నారనమాట. ఒకసారి ఏంటంటే నారద మహాముని శ్రీకృష్ణ భగవాన్ని అడుగుతారనమాట, ఏంటి ఇంత సాధు సంఘ అంటే ఏంటి, శుద్ధ భక్తులతో సాంగత్యం అంటే ఏంటంటే, సరే నేను నీకు ఒకటి చెప్తాను, నువ్వు అక్కడే ఇప్పుడు ఒక పేడ పురుగు ఉంది, దాన్ని వెళ్ళి కలువు, నువ్వు అదే భక్తుల సాంగత్యం అంటే ఏంటని అడుగు అని చెప్తారనమాట. అనగానే వెళ్ళి అడుగుతారు. అడగగానే అది చనిపోతుంది. అది వచ్చి చెప్తారనమాట, సరే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక పిల్లి పుట్టింది, ఆ పిల్లిని అడుగు అంటారనమాట. వెళ్ళంగానే పిల్లిని అడగంగానే పిల్లి కూడా చచ్చిపోతుంది. తర్వాత వెళ్ళి ఇలా చెప్తారు, నేను మాట్లాడుతుంటే అవి చచ్చిపోతున్నాయి, నేను వెళ్ళనని చెప్తారు. కాదు కాదు, నువ్వు ఇప్పుడు ఒక ఆవు జన్మించింది, ఆవు దగ్గరికి వెళ్ళి అనగానే ఆ దూడ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. అడిగితే ఈయన అనుకుంటారు, అమ్మో ఆవుని చంపితే ఆ, బ్రహ్మహత్య పాపం కింద వస్తుంది, నేను వెళ్ళి అడగను అనుకుంటానే వెళ్ళి కృష్ణ భగవానుడు చెప్పాడు కాబట్టి అడుగుతాడు. అడగంగానే ఆవు కూడా చనిపోతుంది. అయ్యో ఆవుని చంపేశానన్న బాధతో మళ్ళీ కృష్ణ భగవాన్ దగ్గరికి వచ్చి అడగంగానే ఒక రాజుకి ఒక అబ్బాయి పుడతాడు, నువ్వు వెళ్ళి అతన్ని అడుగు అని చెప్తారనమాట. అనగానే అప్పుడు అతను వెళ్ళి అడుగుతాడు ఆ రాజుగారిని, రాజకుమారుని దగ్గరికి వెళ్ళంగానే రాజుగారు కుమారుడు చెప్తాడు, నవ్వుతూ ఉంటాడు. నవ్వి ఇప్పుడే నీకు ఏమై అర్థమైందో తెలుసా, నేనే ఆ పేడ పురుగుని, పిల్లిని, ఆవుని కూడా నేను మీ వల్ల, మీ సాంగత్యం వల్ల నాకు ఈ మోక్షము త్వరలోనే కలిగింది. నేను ఇప్పుడు ఒక మానవ జన్మను ఎత్తగలిగాను అని చెప్తారు. ఎవరైతే ఆ భక్తుల సాంగత్యంలో ఉంటారో బ్రాహ్మణుల కుటుంబంలో కానీ ఉన్న వాళ్ళ కుటుంబంలో కానీ జన్మిస్తారని భగవంతుడు చెప్తున్నారు అనమాట ఇక్కడ. అలాగే మనకి ఒక ముహూర్త కాలం అని విన్నాము. ఇక్కడ ఈ ముహూర్త కాలం అంటే ఎక్కడ, ఎవరు, కట్వాంగ మహారాజు గురించి ఒక స్టోరీ విన్నాం అనమాట. కట్వాంగ మహారాజు ఏంటంటే ఆయన ఆ, యుద్ధాలు బాగా చేస్తారు. అప్పుడు చేసినప్పుడు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు దేవతాలోకంలో వాళ్ళు రాక్షసులు దేవతలతో యుద్ధాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భూలోకానికి వచ్చి ఈయన్ని యుద్ధం చేయమని కోరుతారనమాట. ఆయన అక్కడికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేస్తాడు. చేసిన తర్వాత ఆ రాక్షసులు పారిపోతారు. పారిపోయిన తర్వాత అతను అంటాడు, నేను భూలోకానికి వెళ్ళిపోతాను అంటారు. అనగానే ఆ దేవతలు అంటారు, నీకు ఏం వరం కావాలో కోరుకోమంటే ఆయన అంటారు, నాకు ఇంకా ఎంత సమయం ఉంది అంటే, నేను ఈ భూలో ఇంకా జీవించడానికి ఎంత సమయం ఉంది అని అడుగుతారు. అంటే వాళ్ళు చెప్తారు, నీకు ఒక ముహూర్త కాలం మాత్రమే ఉంది అని చెప్తారు అనమాట. ఒక ముహూర్త కాలము అంటే అప్పుడు ఆయన ఏం చేస్తారు, నన్ను కిందకి నా భూలోకంలోకి నేను వెళ్ళిపోతానని చెప్పి కిందకి వాళ్ళు తీసుకొచ్చేయగానే వాళ్ళ కుమారుడికి పట్టాభిషేకం చేసి అతని రాజుని చేసి ఉన్నదంతా ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసి అతను వాళ్ళ దగ్గరలో ఉన్న గుడిలో విష్ణు భగవాన్, శ్రీకృష్ణ భగవాన్ గుడిలో ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అనమాట. అది తర్వాత మనకి అట్టి నాడులు 6 కానీ 7 కానీ అయినచో మనుషులకు ఒక ప్రాహారం అవుతుందంట. దానిని యమ అని లేదా జాము అని అంటారంట. దీని పరిమాణాన్ని కొలిచే విధానాన్ని మనం ఎట్లా అంటే, ఒక 6 ఫలాల రాగి పాత్ర సిద్ధం చేసుకొని తులంలో 3/4 బరువు గల ఒక బంగారంతో 4 అంగుళాల పొడవైన కమ్మి తయారు చేసి దాంతో ఆ పాత్ర కింద రంధ్రం చేస్తే ఆ రంధ్రం గుండా నీరు క్రిందికి వెళ్తుంది అనమాట. ఆ వెళ్ళినప్పుడు ఎంత కాలం అయితే పడుతుందో దాన్ని నాడి అంటారు. అంటే అది 30 నిమిషాలు పడుతుంది. మనం చూస్తూ ఉంటాం, ఒక గాజు పాత్రలో ఇసుక పోసి పెడితే అది కిందకి జారినప్పుడు ఇంత 30 మినిట్స్ అని, మళ్ళీ దాన్ని
తిప్పి పెడుతూ ఉంటారు. అట్లాగా అప్పుడు కాలాన్ని కొలిచేవాళ్ళు. మా నానమ్మ వాళ్ళు అయితే చెప్పేవాళ్ళు, మాకు పెళ్ళెరుగు ఉండేది, దాన్ని బట్టి ఇప్పుడు మీకు ఇంత టైం అయింది, ఇంత టైం అయ్యేదని చెప్పేవాళ్ళు అనమాట. ఈ ఈ వాటిని బట్టి మేము నిజంగా వాళ్ళకి ఎలా తెలుసు, దీన్ని బట్టి ఎలా చెప్తున్నారు అనుకుంటే కరెక్ట్గా వాళ్ళు ఆ టయాన్ని చెప్పేవాళ్ళు. అప్పుడు కాలంలో అలా వాళ్ళు టయాన్ని కొలిచేవాళ్ళు అనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకేంటి, 4 జాములు ఒక పగలని ఒక పగలవుతుంది. అదే విధంగా 4 జాములు ఒక రాత్రి అవుతుంది. ఈ పగలు రాత్రి కలిస్తే మానవులు ఒక దినం అన్నమాట. 15 దినాలు ఒక పక్షం అన్నమాట. మనకేంటి, శుక్లపక్షం ఉంటుంది, కృష్ణపక్షం అని 2 పక్షాలు ఉంటాయి. ఈ 2 పక్షాలు కలిపితే ఒక నెల అవుతుంది అనమాట. అది పితృదేవతలకు ఒక రోజు. 2 నెలలు ఒక ఋతువు అన్నమాట. మనకి ఋతువులు 6 ఉన్నాయి కదా. అవి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ 6 ఋతువులు మనకున్నాయి. ఈ 6 నెలల ఒక ఆయనము దక్షిణాయనం అంటారు, ఉత్తరాయణం అని ఆయనాలు రెండు ఉన్నాయి అన్నమాట మనకి. ఈ రెండు కలిసిన కలిపితే ఎంత మనకి 12 నెలలు, అంటే 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరము దేవతలకైతే ఒక్క రోజు అవుతుంది అనమాట. మనకి 100 సంవత్సరాలు మానవుల ఆయువు ఏంటంటే, కాలమే ఆత్మ. అంటే మనకైతే 100 సంవత్సరాలు అవుతుంది, దేవతలకైతే ఒక్క రోజు అవుతుంది అనమాట. తర్వాత సూర్య భగవానుడు గ్రహాలు నక్షత్రాలు కూడిన ఆ ఈ పరమాణువులు మొదలుకొని సంవత్సరం అంతా ఆయన ఆ కాలంలో 12 రాసుల చుట్టూ తిరిగి వస్తారనమాట. ఈ విధంగా సూర్యగమనం వల్ల మనకి సౌరమానము, చంద్రమానము, నక్షత్రమానము అని ఈ భేదాలతో ఈ సంవత్సర కాలం అనేది ఏర్పడతా ఉంటది. ఇది దీన్ని ఏంటంటే సంవత్సరం అంటారు. అదేంటంటే ఉమ్, ఆ సూర్యుడు అయితే మనకి సంవత్సరం, అది ఎన్ని రోజులు, 365.2 రోజులు అవుతుంది. తర్వాత చంద్రమానం అయితేనికి అనువత్సరం అంటారు. దాన్ని ఏంటంటే 327.6 రోజులని చెప్తారనమాట. తర్వాత మనకి ఇంకా ఇడవత్సరం అంటారు. తర్వాత ఆ, వరి వత్సర అంటే బృహస్పతికి 27 రాసులు అనమాట. ఈ ఈ వత్సరము అనే ఈ భేదాలు కలిగి ఉంటుంది. ఈ 5 విధాలైన వత్సరాలను ప్రసరింపజేస్తేనే మనకి సూర్య భగవానుడి నుండి మనకి అంటే మనము ఆ భూమిలో మనకు పంటలు పండడానికి కానీ, మనకు వర్షాలు కురియడానికి కానీ ఆ శక్తిని ఎవరిస్తున్నారంటే శ్రీకృష్ణ భగవాన్ ద్వారా మనకి సూర్య భగవానుడే ఇస్తున్నాడు. మనం అందుకనే సూర్య భగవానుని కూడా పూజించాలని మైత్రేయుడు ఆ విదురుడికి చెప్తున్నాడు అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ అలాగే ఇక్కడ ఒక శ్లోకం కూడా చెప్తున్నారు. యచ్చక్షురేషు సవితా సకలాగ్రహాణం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాజ్ఞయీ భ్రమత సంవృత కాలచక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే ఇక్కడ నియంత్రణంగా సూర్య భగవానుడు, అంటే భగవానుని నేత్రములను నుంచే కూడా మనకి ఆయన నుండే ఈ వెలుగు అనేది వస్తుందని మనకి బ్రహ్మ సంహితలో కూడా చెప్పబడింది అనమాట. తర్వాత ఏంటంటే అలాగే మనకి సూర్యుడు ఎంత గొప్పవాడని కూడా మనకి చాలా చోట్ల చెప్పబడింది. సూర్య భగవానుని మనం ఇప్పుడు రథ సప్తమి రోజు కూడా చాలా మంది పూజలు చేస్తారు. తర్వాత మనకి 16 నుంచి 17 శ్లోకం వరకు వెళ్తే విదురుడు ఇంకా అడుగుతున్నారు అనమాట. ఏంటి, మనము ఇప్పుడు పితృలోక వాసుల వయస్సు, అంటే స్వర్గవాసుల వయసు, మానవుల వాయువును అన్ని తెలుసుకున్నాం కదా అనేసి అడుగుతున్నాడు. పితృ వాళ్ళ వయసుని చెప్పమంటాడు. అంటే మన పితృల వయసు ఏంటి, 100 సంవత్సరాలు అవుతుంది. అంటే మన 100 సంవత్సరాలు అయితే మనకి 100 సంవత్సరాలు అయితే వాళ్ళకి ఒక నెల అవుతుంది అనమాట. వాళ్ళకు ఒక రోజు అయితే మనకేంటంటే 100 రోజులు, 100 ఇయర్స్ అనమాట. పరమో
ఉత్కృష్టమైన జీవుల ఆయువు పరమాణు తెలియజేయమని. సారీ, ఇక్కడ కొంచెం పోయింది. ఇంకా తర్వాత మనకి 17 శ్లోకంలో ఏం చెప్తుంటారంటే, మైత్రేయుని ఇంకా ఇలా అంటున్నారు అనమాట. పూర్ణ పురుషోత్తమగుడు భగవానుని నియంత్ర రూపం తెలిసిన వారు భూత భవిష్యత్ త్రికాల ఆ యోగ పరిపూర్ణకు తెలిసిన వారే ఉంటారనమాట. మన యోగ స్థితి తెలిసిన వారు ఎవరు అంటే ఆ భగవంతుడే. ఇంకా మనకి 18 నుండి 22 శ్లోకాలు చూస్తే యుగాల గురించి, 4 యుగాల గురించి చెప్తున్నారు. వాటిని అంటే ఈ యుగాలు ఏంటంటే దేవతలకి 12,000 సంవత్సరాలతో సమానం. ఈ 4 యుగాలు కలిపి దేవతలకి ఒక్క సంవత్సర కాలము, మానవులకి ఎంత అంటే 360 రోజులు అనమాట. 60 సంవత్సరాలతో సమానము. అంటే యుగానికి యుగానికి మధ్య సంధి అనేది ఉంటుందన్నమాట. ప్రతి యుగానికి మొదట చివర సంధి సమయం అనేది ఉంటుంది. అంటే మనకి సత్యయుగంలో వచ్చేసి 4,000 సంవత్సరాలు. అంటే 4,000 సంవత్సరాల్లో 400 సంవత్సరాలేమో మనకి సంధి మొదలు ఉంటుంది. తర్వాత ఏమో 400 సంవత్సరాలు వచ్చి సంధి చివరి చివరి సమయం అన్నమాట. తర్వాత ఈ సంధి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ సంధి యుగం గురించి చెప్పారు ఇక్కడ. త్రేతాయుగంలో 3,000 సంవత్సరాలు ఉంటాయి. అంటే 3,000 సంవత్సరాల్లో 300 సంవత్సరాలు వచ్చే సంధి మొదలు, తర్వాత 300 సంవత్సరాలు సంధి చివరి సమయం అన్నమాట. అంటే సంధ్యాంశయో అంటారు దాన్ని. తర్వాత ద్వాపర యుగంలో వచ్చేసి 2,400 సంవత్సరాలు ఉంటుంది. 200 సంవత్సరాలు మొదటిది, 200 సంవత్సరాలు చివర. అలాగే మనకి కలియుగంలో 1000 సంవత్సరాలు మధ్యన ఉంటుంది. తర్వాత మొదటిది 100, రెండు చివరిదేమో 100 సంవత్సరాలు సంధి సమయం అంటారు అనమాట. ఈ సంధి సమయంలో మనము సంధియుగంలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మనము ఈ చివరి సంధియుగంలో ఉన్నాం కాబట్టి ఇది ఒక మనకి మంచి సమయం అనమాట. మనం భగవంతుని ధ్యానించుకోవడానికి ఇది సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మనకి కృతయుగంలో, ఇప్పుడు మన తర్వాత కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం గురించి చెప్పబడింది. కృతయుగంలో వచ్చేసి మనకి ఆ తపం అనేది ఒకటి ఉండేది అనమాట. తర్వాత తపం తగ్గిపోయింది. త్రేతాయుగంలో తపంతో పాటు తపం పాడైతే శౌచం వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి ద్వాపర యుగంలో తపము శౌచం పోయి దయ ఒక్కటే ఉంటుంది. తర్వాత వచ్చేసి కలియుగంలో ఏంటంటే తపము శౌచము దయ పోతుంది, సత్యం ఒకటే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇంకొకటి ఒక శ్లోకం చెప్పారు. కలియుగంలో ఎలా ఉంటారంటే ప్రాయేణ అల్పాయుషు సర్గః అని చెప్పారు. కలౌ అస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మంద భాగ్య ఉపద్రుతాః అంట. అంటే కలియుగంలో ఉన్న జనులకి ఏంటంటే మంద భాగ్యులు. వాళ్ళకి ఎక్కువ మందభాగ్యులుగా ఉంటారు, అన్నీ మర్చిపోతూ ఉంటారు. ఆయుష్ కూడా మనకి చాలా తక్కువ అనేసి చెప్తున్నారు. ఏంటంటే ధర్మదేవత మనకి కృతయుగంలో 4 పాదాల్లోనూ, త్రేతాయుగంలో 3 పాదాలతోనూ, ద్వాపర యుగంలో 2 పాదాలతోనూ, కలియుగంలో మనకి ఒక్క పాదంతోనే ఇప్పుడు నడుస్తుంది అనమాట. తర్వాత మనకి 18 నుంచి 22 వరకు ఏం చెప్తున్నారంటే త్రికాలజ్ఞులు అంటే జరగబోయిన విషయాల గురించి చెప్తున్నారు అన్నమాట. వాళ్ళు ఎవరు మనకి వ్యాస భగవానుడు. కలియుగంలో ప్రజలు అంటే ముందుగానే ఆయన తెలుసుకొని ఎలా ఎదుర్కోవాలి ఈ పరిస్థితుల్ని తెలుసుకోవాలని ఆయన ఉపాయం ఆలోచించి మనకి కొన్ని విషయాలని తెలియజేశారనమాట. ఈ భాగవతాన్ని, భాగవతాన్ని మనకి అందజేశారు. దాన్ని మనకి అట్లాగే నైమిషారణ్యంలో ఋషుల ద్వారా ఋషులు వాళ్ళు తపస్సు చేశారు. తర్వాత మనకి ఇప్పుడు కలియుగంలో వచ్చేసి శ్రీల ప్రభుపాదుల వారు కూడా త్రికాలజ్ఞులు అని చెప్పవచ్చు. అంటే మనకి ఎన్నో మందిరాలు కట్టించారు, హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేశారు. అట్లాగే మనకి భక్తి వినోద్ ఠాకూరుల వారు కూడా చెప్పారు ఏంటంటే తెల్లవారు భగవంతుని గురించి ప్రచారం చేస్తారు అనేసి చెప్పారనమాట. అలాగే
బ్రహ్మ యొక్క కాలం మనము అట్లాగా తర్వాత బ్రహ్మ యొక్క కాలం గురించి తెలుసుకుందాం. బ్రహ్మ యొక్క కాలం చూస్తే మనకి 11 మనువులు రావడము, అంతరించిపోవడము, ఒక్కొక్క మనువు వచ్చినప్పుడు 6 రకాల విషయాలు సంభవిస్తాయి అన్నమాట. మనువులు మనువులతో పాటు వారి వంశీయులు, సప్త ఋషులు, ఆ ఇంద్రాది దేవతలు, భగవంతుని యొక్క అంశావతారం, ఈ రకంగా 14 మనువులు రావడము. బ్రహ్మ యొక్క ప్రతి కల్పంలో బ్రహ్మ యొక్క సృష్టి 3 రకాలన్నమాట. ఊర్ధ్వ, భూలోక, అధలోకాలు ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు ఆయా లోకాలకి ఎలా వెళ్ళాలో, ఆ, ఎలా వెళ్తారు అంటే వాళ్ళ వాళ్ళ కర్మను బట్టి వాళ్ళు అలా వెళ్తూ ఉంటారనమాట. తర్వాత అక్కడ నుంచి అంతమైపోతారు. ఇప్పుడు మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, 9.25లో. యాంతి దేవా వ్రతాన్ దేవాన్ పితృయాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ యాంతి మధ్యాజినోపమం. అంటే దేవతలను పూజించిన వారు దేవతల లోకాలకి, అలాగా ఎవరైతే ఎవరెవరిని పూజిస్తారో వాళ్ళు వాళ్ళ ఆయా లోకాలకు వెళ్తారు. శ్రీకృష్ణ భగవాను పూజించిన వాళ్ళు మాత్రమే ఆయన లోకాలకు వెళ్తారని చెప్తారనమాట. తర్వాత మనము మన్వంతరం గురించి తెలుసుకుందాం. మన్వంతరాలు అంటే ఏంటి? ఒక్కొక్క మన్వంతరాల్లో భగవంతుడు వేరే వేరే అవతారాల్లో అవతరిస్తాడు. దాన్ని మన్వంతర అవతారాలు అంటారు. మనము గుణావతారాలు తెలుసుకున్నాము, పురుషావతారాలు తెలుసుకున్నాము, అలాగే మన్వంతరం గురించి కూడా తెలుసుకున్నాము అనమాట. తర్వాత 28 నుండి 32 శ్లోకాలలో తమోగుణమైన రుద్రుడి ద్వారా ముల్లోకాలు దహింపవేస్తాయని చెప్తున్నారు, కాలాగ్ని ద్వారా. ఆ బ్రహ్మదేవుడు రాత్రి సమయంలో 3 లోకాలు అంటే సూర్యచంద్రులతో పాటు అన్ని కట్టికి చీకటి అయిపోతుంది అనమాట. కా సర్వ విష్ణు భగవాను శక్తి రూపమైన సంకర్షణాగ్ని విజృంభిస్తుంది. విజృంభించి ఆ అగ్ని జ్వాలలో ఈ 3 లోకాలు కూడా దహించేస్తాయి అన్నమాట. 3 లోకాలు దహించి ఆ తీక్షణమైన వేడి మంటలు తట్టుకోలేక ఆ మహర్లోక వాసులు ఏం చేస్తారంటే జనలోకాలకు వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ప్రళయ కాలంలో భయంకరమైన గాలులు అనేవి ఇస్తాయి. ఆ గాలుల వేగానికి ఏంటంటే మహాసముద్రాలన్నీ ఉప్పొంగి ఆ 3 జగాల్ని ఉంచేస్తాయి అన్నమాట. ఆ మహాసముద్రం మధ్యలో మనకి రమాదేవి, శ్రీమన్నారాయణ శయనించి ఉంటారు. అప్పుడు ఆ ఆ శయని సారీ, తర్వాత విష్ణు ఇక్కడ ఎప్పుడైతే గర్భోదక జలాల మీద ఉన్న ఆ మహావిష్ణువు యొక్క వర్ణన కూడా ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఆయన ఎలా ఉంటారంటే అందమైన మంచి గంధం లాగా, వజ్రం లాగా, మంచు బిందులాగా, మల్లె మొగ్గలాగా, పౌర్ణమి చంద్రుడిలాగా ఉంటారనమాట. ఆ శేషతల్పంపై యోగ నిద్రలో ఆ శయనించి ఉంటారనమాట. జనలోక వాసులు పుణ్యాత్ములైన వారేంటంటే ఆయన్ని ఎన్నో విధాలుగా గానాలు చేస్తూ భజిస్తూ ఉంటారు. ఈ విధంగా అనేక విధాలైన కాల గమనాలతో కూడిన పగళ్ళు పగలు రాత్రులు గడిచిపోతూ ఉంటాయి. మానవులు ఆ ఆయు ప్రమాణము 100 సంవత్సరాలే. అలాగే వీళ్ళకి కాక బ్రహ్మదేవునికి కూడా ఆయు ప్రమాణం ఎంత ఉంటుంది? 100 సంవత్సరాలు. అంటే బ్రహ్మదేవుని యొక్క ఆ 100 సంవత్సరాలే. ఆ 100 సంవత్సరాలు మొదటి సగాన్ని ఏమంటారంటే పూర్ణ పరమార్థం అంటారు. రెండవ సగాన్ని ఏమంటారంటే ద్వితీయ పరమార్థం అని అంటారు. ఇలాంటి పూర్ణ పదార్థము కాలాన్ని ఇలా ఈ రెండో సగాన్ని ఏంటంటే ద్వితీయ పరమార్థం అని అంటారు. ఇలాంటి పూర్ణ పరమార్థ కాలాన్ని బ్రహ్మకల్పం అంటారనమాట. ఈ దీనినే మనము శబ్ద బ్రహ్మం అని కూడా అంటాం అనమాట. మొదటి పూర్వ పరార్థంలో బ్రహ్మకల్పాన్ని గురించి తెలుసుకున్నాము. రెండవ ద్వితీయ పరార్థంలో మొదటిలో హరి వరాహ రూపాన్ని ఆయన ఎప్పుడు ధరిస్తారో అది వరాహ కల్పం అంటాం అనమాట. ఈ వరాహ కల్పమే మనకి ఇప్పుడు జరుగుతుంది అనమాట. తర్వాత మనకి
విశ్వనాథ చక్రవర్తి క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే బ్రహ్మగారి యొక్క జన్మ మార్చిలో వస్తుందని చెప్తారనమాట. బ్రహ్మదేవుని యొక్క ఆయు గురించి చెప్తున్నారు మనకి. మానవుల యొక్క లెక్క ప్రకారం అయితే 1,41,40,000,000,000 సంవత్సరాలు ఆయన ఆయుష్. భగవంతుని లెక్కలో వస్తేనేమో 1 సెకండ్ అయింది. అంటే 1 సెకండ్ కంటే తక్కువ అనమాట. దీన్ని బట్టి భగవంతుడి యొక్క గొప్పతనముని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆయన కాల స్వరూపుడు, ప్రకాశించే వాడనమాట. అంటే ఆయన మహాపురుషుడు, పురాణ పురుషుడు, అన్ని లోకాలకు ఆత్మ ఆయనే అయిన వాడనమాట. పరమేశ్వరుడు భగవంతుడు ఏంటంటే కాలానికి కర్త, కానీ కాలం అనేది భగవంతునికి కర్త కాదు. ఆయన కర్త అయి కాలాన్ని నడిపిస్తాడు, కానీ ఆయన్ని మాత్రము కాలం అనేది నడిపించదు. తర్వాత భగవంతుని ద్వారా సృష్టింపబడిన ఈ విశ్వము యొక్క కొలత, దాని వ్యాసము, వివరాలు చెప్పారనమాట. ఈ విశ్వము ఏంటంటే 500 యోజనాల విస్తీర్ణ కలిగి ఉంటుందన్నమాట. ఒక్కొక్క ఒక యోజనము అంటే 8 మైళ్ళు, అంటే 4 బిలియన్లు బిలియన్లు మైళ్ళు ఉంటుంది అనమాట. విస్తీర్ణ కలిగి ఉంటుంది ఈ విశ్వం. కానీ ఒక్క విశ్వం యొక్క విశ్వంతో సరిపోదు అనమాట. దాని చుట్టూ కూడా మనకి ఆ భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు: భూమి రాపో అనులో వాయు కమ్మను బుద్ధి రేవచ అహంకారం ఇది ఎమ్మె భిన్న ప్రకృతి రష్టద. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము, ఇవి నా భౌతిక ప్రకృతి యొక్క శక్తిలోని 8 అంగాలని భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క పొరకి ఏంటంటే 10 రెట్లు ఉంటుంది, వ్యత్యాసం పెరుగుతూ ఉంటుంది అనమాట. లెక్కలేని లెక్కలేనన్ని చిన్న చిన్న మహా బ్రహ్మాండ కోశాలు అతని తన ఉదరంలో పదిలంగా అనే ఉంచుకుంటాడనమాట. అలాగే పరమేశ్వరుడైన విష్ణువు పరమ రూపంతో ఆ బ్రహ్మాండ కోశంలో ప్రకాశిస్తూ ఉండగా, ఆ తాజాగా వికసించిన కమలం వంటి కన్నులు గలవాడు, అంతము లేనివాడు, బ్ర అక్షర బ్రహ్మం అయిన ఆ పరమాత్మ సమస్త కారణాలకు కారణమైన వాడు అయినప్పటికీ కూడా ఆ ఆ వాటికి ఎటువంటి వాటితో అతనికి సంబంధం లేనివాడు అనమాట. ఆయన అఖండ అద్భుత తేజాలతో విరాజిల్లుతూ ఉంటాడు. ఆయన పరమ పురుషుడు. ఆ పరమాత్ముని, ఆ మహావిష్ణువుని అభివర్ణించడానికి బ్రహ్మదేవుడికి, పరమేశ్వరునికి కూడా సాధ్యం కాదనమాట. ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే యుగాల గురించి ఏంటంటే ఒక కల్పం వచ్చేసి బ్రహ్మదేవుడికి ఒక ఒక అంటే ఒక కల్పము బ్రహ్మదేవుడికి 1/2 రోజు. అదే 2 కల్పాలు వస్తే బ్రహ్మదేవుడికి 1 రోజు అవుతుంది అనమాట. తర్వాత యుగాలు అంటే కొన్ని వేల సంవత్సరాలు కలిపితే మనకి 365 రోజులు వస్తాయి మన సంవత్సరంలో అయితే. అంటే మొత్తము మానవ జీవితాలు ఏంటంటే 43,20,000 మానవ జీవితాలు, సంవత్సరాన్ని ఒక మహాయుగం అంటారు. మనకి ఎన్ని యుగాలు ఉన్నాయి? సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగాల్ని కలిపి మహాయుగము అంటారనమాట. ఒక మహాయుగము అంటే మనకి సత్యయుగం అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 17,28,000 సంవత్సరాలు. అంటే అప్పుడు వాళ్ళ వర్ణన ఎలా ఉండేదంటే బంగారు వర్ణంలో ఉండేది. ఇక్కడ యుగ లక్షణం ఏంటంటే ధర్మంతో ఉండేదన్నమాట. వీళ్ళు చాలా పొడవుగా ఉండేవాళ్ళు. వీళ్ళ ఆయు ప్రమాణం వచ్చి 1,00,000 సంవత్సరాలు ఉండేదన్నమాట. తర్వాత వీరు ఎప్పుడు చనిపోవాలన్నా అప్పుడు
చంపేవాళ్ళు సత్యయుగంలో. అదే త్రేతాయుగంలో వచ్చేసి మనకి 12,96,000 సంవత్సరాలు అనమాట. వీళ్ళది సిల్వర్ వయసు అంటారు. ఈ యుగ లక్షణం ఏంటంటే 3/4 ఏమో ధర్మం ఉంటుంది, 1/4 వచ్చేసి పాపం అనేది ఉంటుంది అనమాట. వీళ్ళ ఆయుర్దానం 10,000 సంవత్సరాలు ఉంటారనమాట. ద్వాపర యుగంలో వచ్చేసి 8,64,000 సంవత్సరాలు వాళ్ళది. వాళ్ళు కాంస్య అన్నమాట. అయితే వీళ్ళకి ధర్మం ఎంత ఉంది? ఆ, 1/2 ఉంది, పాపము కూడా 1/2 ఉంటుంది. కలియుగంలో వచ్చేసి 4,32,43,20,000 అనమాట. 20 సంవత్సరాలు. అయితే వీళ్ళది ఇనుప వయసు అంటారు, ఐరన్. అంటే 1/4 ధర్మం ఉంది, 3/4 పాపం ఉందన్నమాట. వీళ్ళు మనకి కలియుగంలో ఆయుష్ ఎంత ఉందంటే 100 సంవత్సరాల నుండి 120 సంవత్సరాల లోపే, ఇంకా తక్కువే ఉంటుందన్నమాట. తర్వాత మనకి 1200 దేవతా సంవత్సర యుగాల్ని ఈ 4 యుగాలు కలిపితే ఒక చతుర్యుగం అంటారు. అంటే ఈ చతుర్యుగాన్ని ఒక దివ్యయుగం అని కూడా అంటారు. మనకి 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం. ఒక మనుగు యొక్క పాలనా కాలాన్ని మ్, మనిషి చరి మన్వంతరం మనిషి ఏంటంటే మనిషి చరిత్ర మొదలవుతుంది. ఒక ఒక్కొక్క మన్వంతరము మనకి ఎంత అంటే 30,84,48,000 అనమాట. అంటే ఒక్కొక్క మన్వంతరం ఇంత కాలం ఉంటుందన్నమాట. మనము ఎక్కడున్నామంటే ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాం. వైవస్వత మన్వంతరం అంటారు. అంటే మనకి 27 మహా యుగాలు గతించి మనము 28వ మహాయుగంలో ఉన్నాం ఇప్పుడు. ఈ కలియుగము ఇప్పుడు ఇది నడుస్తుంది, కలియుగం నడుస్తుంది కదా. ఈ ప్రతి మన్వంతరంలో సప్త ఋషులు, ఇంద్రుడు, అందరూ సురులు అందరూ మారుతాడు. కానీ భగవంతుడు మటుకు మారనమాట. తన అవతార ఎప్పుడు కూడా తన అవతారాలు మార్చుకోరు. తర్వాత చివరగా దీన్ని బట్టి మనకి తెలుస్తుందంటే భగవంతుని యొక్క గొప్పదనాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనకి బ్రహ్మ సంహితలో కూడా చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు పరమ అని ఏ, పిలువబడ్డారనమాట. అంటే పరమ అంటే ఏంటంటే ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణము. అంటే గోవిందుడుగా తెలియబడు ఆయన ఆది పురుషుడు శ్రీకృష్ణుడే. ఆ అతనే దేవుడు, అతని రూపము సచ్చిదానందమయము, అతడే సర్వ కారణాలకి కారణం అని మనకి చెప్పబడింది అనమాట. ఈ సృష్టికి మూల కారణం శ్రీకృష్ణ భగవానుడని చెప్పబడింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ దామోదరి. భయపడి